కొడకంచి ఆదినారాయణ స్వామి టెంపుల్ దగ్గర మనకి ఇస్కాన్ టెంపుల్ నుంచి వీళ్ళు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు బుక్స్. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి శ్రీమద్ భగవద్గీత గురించి మొత్తం 12 కాంటనెంట్స్ ఉంటాయి. అంటే మన 18 అధ్యాయాల్లో భగవద్గీతను రూపొందించారు. 18 అధ్యాయాలని మనకు 12 బుక్స్ రూపంలో మొత్తం వివరంగా దీంట్లో వివరించి ఉన్నారు. సో అదేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. ఐఎమ్ రాజ్ కుమార్ ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్. ఈ భగవద్గీత భాగవతం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే మనము ఈ బుక్స్ చదవడం వల్ల అండ్ సేవ చేయడం వల్ల అండ్ నెక్స్ట్ లైఫ్ అనేది మనకి దీని మీద డిపెండ్ అయి ఉంటది. ఎగ్జాంపుల్ మన కర్మ అంటాం. కర్మ అంటే మనం ప్రతి చేసే పనికి దానికి రియాక్షన్ ఉంటది. ఏదైనా అన్నెసెసరీ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ లైక్ కిల్ చేయడం గానీ, కిల్లింగ్ ఎనిమల్స్, సో లైక్ దట్. సో అది చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ లైఫ్ అనేది అది ఇంకా నరకంగా ఉంటది అన్నమాట. సో అట్లా. సో మనం స్పిరిచువల్ గా ఇప్పుడు ఈ లైఫ్ లో, ఇది కలియుగం, ఈ లైఫ్ లో స్పిరిచువల్ గా ఉన్నాం అనుకోండి, మేబీ నెక్స్ట్ జన్మలో ఓకే స్వర్గలోకం మీన్స్ వైకుంఠ లోకం కూడా వెళ్ళొచ్చు మనం. సో ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే దీంట్లో 18 క్యాంటన్స్ అంటే 18 అధ్యాయాలు ఉంటాయి భగవద్గీతలో. సో ప్రతి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ లైఫ్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా. ఈ భాగవతంలో ఏంటంటే ఏదన్నా శ్లోకం, ఏదన్నా పేజ్ ఓపెన్ చేసినా గానీ మనం చదివితే ప్రాబ్లమ్ కి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కంపల్సరీగా. సో అందుకే మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇది చదివి చాలా హయ్యర్ పొజిషన్ కి వెళ్లారు. శ్రీమద్ భగవద్గీత ఓన్లీ బుక్కే కాదు, ఇది సనాతన ధర్మం యొక్క గైడ్ అండ్ మన ఆర్జిన్. యుగాలు మారాయి గానీ మన గీత చెప్పిన ధర్మం మాత్రం మారలేదు. ఇదే మన సనాతన ధర్మం. ఇలా మన సనాతన ధర్మం గురించి శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి తను భగవద్గీత బోధించినంత వరకు ప్రతి అంశం గురించి ప్రతి బుక్ డీటెయిల్డ్ గా ఉంది. ఇస్కాన్ వాళ్ళు ఈ బుక్స్ ని చాలా టెంపుల్స్ దగ్గర సేల్ చేస్తున్నారు. ఈ టెంపుల్ లొకేషన్ పటాన్చేరు నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్ కి వెళ్ళేటట్టు అయితే ఈ బుక్స్ ని పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి.